Hi my dear students, welcome back. In this video, we will discuss about Briggs arc method. Nothing but electrical disintegration method for the synthesis of or for the preparation of colloidal solution. Okay, surface chemistry lo intermediate second year. Preparation of colloids lo third method ఇది. First method chemical method, second method peptidization చూసాం. ఇప్పుడు ఇంకో మెథడ్ థర్డ్ది బ్రిడిగ్స్ ఆర్క్ మెథడ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్ డిసింటిగ్రేషన్ మెథడ్. ఓకేనా? సరే, ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలో ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. దానికి సూటబుల్ డిస్పర్షన్ మీడియం, అదే సాల్వెంట్, అది వాటరా వేరే ఏదైతే ఆ డిస్పర్షన్ మీడియం అది రెడీ చేసుకోవాలి. ఆ డిస్పర్షన్ మీడియంని ఒక వెజల్లో తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ మీడియం. ఇదంతా ఏంటి? బ్లూ కలర్లో డిస్పర్షన్ మీడియం. సూటబుల్ డిస్పర్షన్ మీడియం ఇస్ టేకెన్ ఇన్ ఎ వెజల్. ఓకేనా? జనరల్గా ఈ మెథడ్లో మెటల్ సాల్ట్స్ ప్రిపేర్ చేస్తాం, అంటే మెటల్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. అంటే డిస్పర్షన్ మీడియంలో మెటల్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాటినం కానీ ఇలాంటివి. ఓకేనా? ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ అయితే నువ్వు ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో ఆ మెటల్ పీసెస్ని ఎలక్ట్రోడ్స్గా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు గోల్డ్ సాల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు, గోల్డ్ ఎలక్ట్రోడ్స్ పెట్టాలి. సిల్వర్తో చేసిన ఎలక్ట్రోడ్స్. ప్లాటినం కొల్లాయిడల్ సొల్యూషన్ కావాలి, ప్లాటినం చేసిన ఎలక్ట్రోడ్స్ పెట్టాలి. దే ఆర్ కనెక్టెడ్ టు హై వోల్టేజ్, నథింగ్ బట్ బ్యాటరీ ప్లస్ నెగిటివ్. హై వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేస్తాం, ఒకటి పాజిటివ్ ఎన్, ఇంకోటి నెగిటివ్ ఎన్. సో వీ హ్యావ్ డిస్పర్షన్ మీడియం, రిక్వైర్డ్ మెటల్ ఎలక్ట్రోడ్స్ ఆర్ దేర్. నౌ దిస్ అరేంజ్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అన్ అవుటర్ వెజల్ హ్యావింగ్ ఫ్రీజింగ్ మిక్చర్, నథింగ్ బట్ ఐస్ బాత్. ఒక ఐస్ బాత్లో ఫిట్ చేస్తాం ఈ డిస్పర్షన్ మీడియము ఎలక్ట్రోడ్స్ ఉన్నటువంటి మన వెజల్ని. ఓకేనా? ఇక్కడంతా ఫ్రీజింగ్ మిక్చర్ ఉంటుంది, ఐస్ బాత్ అంటాం దాన్ని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఐ మీన్ ఎలక్ట్రోడ్స్ ద్వారా, అంటే పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఇంటెన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపిస్తామో, హై వోల్టేజ్ ఎప్పుడైతే పంపిస్తామో, ఈ టూ ఎలక్ట్రోడ్స్ ఎక్కడ ఉంటాయంటే దేవర్ ఇమ్మర్స్డ్ ఇన్ సూటబుల్ డిస్పర్షన్ మీడియం. ఏ డిస్పర్షన్ మీడియంలో అయితే మన కొల్లాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేయదలుచుకున్నామో అందులో ఈ మెటల్ పీసెస్ డిప్ చేసిట, ఇమ్మర్స్డ్, ప్లేస్డ్, సస్పెండెడ్ అలా చెప్పుకోవచ్చు. సో వెన్ ఎవర్ వీ సెండ్ హై వోల్టేజ్ త్రూ ఎలక్ట్రోడ్స్ అండ్ ఇంటెన్స్ ఆర్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ మెటల్ ఎలక్ట్రోడ్స్. ఈ రెండు మెటల్ ఎలక్ట్రోడ్స్ జాయిన్ అయ్యేటువంటి ఈ ప్లేస్ దగ్గర, ఓకేనా, అంటే వాటి బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పొచ్చు, ఆ జాయినింగ్ అని చెప్పొచ్చు, ఇంటర్ఫేస్ రెండు కనెక్ట్ అవుతున్న దగ్గర ఏమవుతుందంటే ఇంటెన్స్ ఆర్క్, స్పార్క్ లాగా హై వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే హీట్ ఎక్స్టెంట్ హీట్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుందో ఆ హీట్కి ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ ఎవాపరేట్ అవుతాయి. అప్పుడు మెటల్ పార్టికల్స్ డిస్పర్షన్ మీడియంలో ఉన్నాయి కదా, వేపరైజ్ అవుతాయి కదా పార్టికల్స్, మెటల్ పార్టికల్స్, మెటల్ ఆటమ్స్, అవి ఇందులో డిస్పర్స్ అవ్వడం మొదలెడతాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి, మొత్తం డిఫ్యూజ్ అవ్వడం మొదలు పెడతాయి. చుట్టూ సరౌండింగ్లో ఏముంది? ఐస్ బాత్ ఉంది, కూల్ అట్మాస్ఫియర్. అప్పుడు వేపర్గా కన్వర్ట్ అయ్యి డిఫ్యూజ్ అవుతున్నటువంటి ఆ మెటల్ ఆటమ్స్ ఆ కోల్డ్ కండిషన్కి కండెన్స్ అయ్యి వేపర్ కాస్త మళ్ళీ కండెన్స్ అయిపోయి అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి అలాగే రెస్ట్ ది పొజిషన్కి వస్తాయి. అంటే అలాగే కొల్లాయిడల్ సొల్యూషన్లో డిఫ్యూజ్ అయ్యి ఉండిపోతాయి బయటికి వెళ్ళకుండా. సో ఇప్పుడు ఏమొచ్చేసింది? మెటల్ ఆటమ్స్ అండ్ సూటబుల్ డిస్పర్షన్ మీడియం, ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ ఫార్మ్. దట్స్ ఇట్. అంటే ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేయదలుచుకున్నామో సూటబుల్ డిస్పర్షన్ మీడియం తీసుకోవాలి ఒక వెజల్లో. ఏ మెటల్ సాల్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో అదే మెటల్తో ఎలక్ట్రోడ్స్ తీసుకోవాలి, ఆ మెటల్తో చేసిన ఎలక్ట్రోడ్స్.
హై వోల్టేజ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ సూటబుల్ డిస్పర్షన్ మీడియం. మన సూటబుల్ డిస్పర్షన్ మీడియంలో పెట్టేసి రెండింటిని. దిస్ వెజల్ ఈస్ కెప్ట్ ఇన్ అవుటర్ వెజల్ హ్యావింగ్ ఫ్రీజింగ్ మిక్చర్, నథింగ్ బట్ కెప్ట్ ఇన్ అన్ ఐస్ బాత్. ఒక ఐస్ బాత్లో పెట్టేస్తాం. whenever we pass high voltage through electrodes, an intense arc is produced at the junction of two electrodes. Two electrodes join అయ్యే దగ్గర nothing but at the interface అంటాం. ఇక్కడ ఇంటెన్స్ హీట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే అంత స్పార్క్ ఆ ఇంటెన్స్ హీట్ జనరేట్ అవుతుందో దానికి ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్లోని మెటల్ ఆటమ్స్ అంటే ఎలక్ట్రోడ్స్ ఎవాపరేట్ అవ్వడం మొదలెడతాయి. అంటే మెటల్ ఆటమ్స్ ఎవాపరేట్ అయినట్టు ఎక్కడికి వెళ్తాయి? ఇంకా డిస్పర్షన్ మీడియంలో కదా ఉండేది, కాబట్టి డిస్పర్షన్ మీడియంలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ ఐస్ బాత్ ఉంది కాబట్టి కూల్ కండిషన్ ప్రొవైడ్ అవుతుంది. సో అప్పుడు అలా వేపరైజ్ అయిన మెటల్ ఆటమ్స్ ఆ కోల్డ్ అట్మాస్ఫియర్కి ఐస్ బాత్ ఉండడం వల్ల అవి కూల్ అయిపోయి అక్కడే డిస్పర్షన్ మీడియంలోనే డిఫ్యూజ్ అయి ఉండిపోతాయి. So that we got the colloidal solution, nothing but metal atoms in a suitable medium. Metal colloidal solutions are obtained. ఇది బ్రిడ్స్ ఆర్క్ మెథడ్ అంటే. ఎలక్ట్రికల్ డిస్ఇంటిగ్రేషన్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ డిస్పర్షన్ ఫాలోడ్ బై కండెన్సేషన్ లేదా కండెన్సేషన్. మెటల్ ఆటమ్స్ ఏమో ఫస్ట్ డిస్పర్స్ అయిపోయాయి, ఐస్ బాత్ వలన కండెన్స్ అయిపోయి అక్కడే డిస్పర్షన్ మీడియంలో ఉండిపోయాయి. సో డిస్పర్షన్ ఫాలోడ్ బై కండెన్సేషన్ జరుగుతుంది. అది ప్రిన్సిపల్. అండ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఈజ్ స్ట్రక్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఈ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ రెండు జాయిన్ అయ్యే దగ్గర ఎలక్ట్రిక్ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం రెడ్ కలర్తో వేసింది. ద ఇంటెన్స్ హీట్ ప్రొడ్యూస్డ్, అక్కడ ప్రొడ్యూస్ అయిన ఆ ఇంటెన్స్ హీటు వేపరైజెస్ ద మెటల్. ఈ మెటల్లను వేపర్స్గా మార్చేస్తుంది. ఎప్పుడైతే మెటల్ వేపర్స్గా కన్వర్ట్ అవుతుందో మెటల్ ఆటమ్స్ విచ్ దెన్ కండెన్సెస్ టు ఫార్మ్ ఏ కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్. అవి డిస్పర్స్ అవ్వడం మొదలెట్టిపోతాయి. ఎప్పుడైతే డిస్పర్స్ అవుతూ డిస్పర్షన్ మీడియం అంత స్ప్రెడ్ అవుతాయో చుట్టూ ఉన్న ఐస్ బాత్ వలన కండెన్స్ అవుతాయి అండ్ కండెన్సెస్ టు ఫార్మ్ ఏ కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్. అవన్నీ పెద్ద పెద్ద కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్ పైన ఫామ్ అయిపోయి అందులోనే డిస్పర్స్ అయి ఉండిపోతాయి. నౌ వీ గాట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ఇన్ దిస్ మెథడ్ మెటల్ సాల్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. ఎవరే ప్రిపేర్ చేస్తాం? మెటల్ సాల్ట్స్ను ప్రిపేర్ చేస్తాం. మెటల్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే గోల్డ్ సాల్, గోల్డ్ పార్టికల్స్ ఇన్ వాటర్, సిల్వర్ సాల్, సిల్వర్ పార్టికల్స్ ఇన్ వాటర్, ప్లాటినం సాల్ట్, ప్లాటినం సాల్ అంటే ప్లాటినం పార్టికల్స్ ఇన్ వాటర్. ఇలాంటి మెటల్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? అంటే సార్ ఆల్కలీ మెటల్ కొల్లాయిడ్స్ ప్రిపేర్ చేయొచ్చా సార్? చేయకూడదు. హైలీ ఎలక్ట్రోపాజిటివ్, వెంటనే వాటర్తో డిస్పర్షన్ మీడియంతోనే రియాక్ట్ అయిపోతాయి. కాబట్టి ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ను చేయరు. సో ట్రాన్సిషన్ మెటల్స్ను చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ Briggs arc method or electrical disintegration method for the preparation of colloidal solution. Okay, I hope you understand, but don't forget to like and share to someone. Thank you.